నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన హెలిప్యాడ్ లాంచ్ చేసేందుకు అనువైన ప్రదేశాన్ని పోలీసులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన ప్రదేశానికి వెళ్ళలేదు అని చెప్పి మరోపక్క పోలీసులు అంటున్నారు. ఇదే అంశంపై మరి వైసీపీ హైకోర్టుకు కూడా వెళ్ళింది. మరి హైకోర్టు అయితే తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో మరి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే మరోపక్క పోలీసులు ప్రభుత్వ ఆదేశాల అనుసారం నడుచుకుంటున్నారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా అయితే ఆయన పర్యటన వాయిదా పడింది. ఇది మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నిర్వాహకం వల్లే అని చెప్పి ఆరోపిస్తోంది వైసీపీ. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్లేందుకు హెలిప్యాడ్ లాంచ్కి ఒక ప్రదేశం అడిగాము మేము మిషనరీ స్కూల్ దగ్గర. కానీ అక్కడ ముళ్ళ పొదలు, హైటెన్షన్ వైర్స్ ఉన్నాయని చెప్పి ఇవ్వలేదు. నెల్లూరు జైలు పక్కన ఇచ్చారు. అక్కడ అది అనువైన ప్రదేశం కాదు, అక్కడే ముళ్ళ పొదలు ఉన్నాయి, హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. సో కావాలనే పర్యటన అడ్డుకుంటుంది అని చెప్పి వాళ్ళు హైకోర్టుకు కూడా వెళ్ళారు. సో హైకోర్టులో అయితే మరి వైసీపీ తరఫు నుంచి చాలా ఆరోపణలే చేశారు. రో పార్టీ ఇవ్వట్లేదని, సరైన భద్రత ఇవ్వట్లేదని చెప్పి. సో కోర్టు అయితే దీన్ని వాయిదా వేసింది అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా వాయిదా పడింది. సో ఏం జరగబోతుందంటారు? మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజమెంత? ఇప్పుడు వైసీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవటంలో చాలా సతమతం అవుతుంది. వాళ్ళు ఒక హిడెన్ ఎజెండా పెట్టుకుని ఒక పేరు చెబుతున్నారు. ఆయన్ని ములాఖత్ పేరు మీద రోడ్ షో చేయాలని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు ములాఖత్కే అడిగారు కాబట్టి ములాఖత్తుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా పాలనా యంత్రాంగం కానీ ఆలోచిస్తుంది. అదే కనుక వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నది రోడ్ షో గురించి అయితే అదొక రకంగా ఆలోచిస్తుంది. వీళ్ళు ఈ ముసుగులో వేరే పని చేయాలనుకుంటున్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం వీళ్ళు ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో, ఆయన ఎందుకు వస్తున్నాడని స్పెసిఫిక్గా చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏది సౌకర్యంగా ఉంటుంది, పోలీసులకు కూడా ఆయన ఈజీగా సెంట్రల్ జైలు దాకా తీసుకెళ్ళాలి, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కల్పించాలి, మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చి హెలికాప్టర్ ఎక్కించాలి. అంతేగాని మొన్న రాప్తాడులో లాగా విండ్ షీల్డ్లు పగిలే పరిస్థితి ఉండకూడదు. మొన్న సత్తెనపల్లిలో లాగా టైర్ల కింద కార్యకర్తలు పడి చచ్చిపోయే పరిస్థితి ఉండకూడదు. తర్వాత అతను సొమ్మశిల్లి పడిపోయాడు కదా. తర్వాత ట్రాఫిక్ జామ్లు అయ్యి అంబులెన్స్లో వెళ్తున్న పేషెంట్స్ చచ్చిపోయే పరిస్థితి ఉండకూడదు. వీళ్ళు అడిగింది కేవలం కాకాణి గోవర్ధన్ రెడ్డికి సెంట్రల్ జైల్లో పలకరించడమే ఏకైక ఎజెండా కార్యక్రమం. దానికి వాళ్ళు అడిగింది కాకుటూరు అని ఒక 5 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ అడిగారు. అంటే రోడ్ షో చేసుకుంటూ రావాలని 5 కిలోమీటర్లని ఒక 10 గంటల సేపు రోడ్ షో చేసి హడావుడి చేసి అక్కడ పోలీసుల మీద తిరగబడటం, కొట్టడం, ఇలాంటివన్నీ చేయటం. అట్లాంటి కార్యక్రమాలకు తోడు ఈ అరాచకవాదులను తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే విఐపి కారు మీద కూడా ఎక్కేస్తున్నారు. వాళ్ళు దాన్ని నివారించట్లేదు. పోలీసులే అవి చేయాలంటే కూడా చేయలేరు. వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు. వాడి జెండా పట్టుకుని చేతిలో ఉంటే పోలీసులు కనుక దిగమన్నారనుకోండి, మా కార్యకర్త నువ్వేంటి దిగమనేది అంటారు. తర్వాత ఇప్పుడు టైర్ల కింద పడి చచ్చిపోతుంటే మా కార్యకర్తలను చంపుకుంటే కూడా మీకేంటి 10 లక్షలు ఇచ్చేసాం కదా అంటున్నారు. అంతే తప్ప అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ప్రజలు చచ్చిపోవటం అనేది కరెక్ట్ కాదు, పోలీసు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని అనుకోవటం లేదు. పోలీసులు అందుకే నియంత్రణ పెట్టారు. అల్లరి మోకలు వస్తే ఇలాంటి కార్యక్రమాలు అవుతాయని. తర్వాత ఇంకోటి కొత్తూరు అని ఇంకొక 3 కిలోమీటర్ల దగ్గరే అడిగారు. 3 కిలోమీటర్లు కూడా వాళ్ళు వద్దని చెప్పారు. ఎందుకంటే దూరం అవుతుందని ఒకటి, ఇంకా వేరే టెక్నికల్ ఒకటేమో కాకుటూరు దగ్గర హైవే పక్కన అడిగారు. హైవే పక్కన ఏమవుద్దంటే జనం కనుక పోగైతే హైవే మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు మన అంబులెన్స్లో కూడా చచ్చిపోయిన పరిస్థితి చూశారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇంకొక స్కూల్ అడిగారు. స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ వైర్లు ఉన్నాయని అక్కడ వద్దన్నారు. వీళ్ళు పోలీసులు ఒక ఓపెన్ ప్లేసు, ఎవరు కూడా పబ్లిక్తో సంబంధం లేని ప్లేసు, డైరెక్ట్గా అక్కడి నుంచి సెంట్రల్ జైలు వరకు 18 ఫీట్ల గ్రావెల్ రోడ్డు ఉంది. గ్రావెల్ రోడ్లో విఐపి పాస్ అయ్యి వచ్చేసేయచ్చు. అందులోనూ ఆయన వస్తున్నది ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. బుల్లెట్ ప్రూఫ్ కార్కి 4 వీల్ డ్రైవ్ ఉంటుంది, అసలు ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన వస్తున్నప్పుడు ఇంకా ఎదురు వెహికల్స్ని రానివ్వరు. పోలీసు ఉంది ఎందుకు అక్కడ? అటువంటి చర్యలు తీసుకోవటానికే కదా. ట్రాఫిక్ జామ్ అవుద్ది అంటున్నారు. విఐపి ల్యాండ్ అయ్యే ఒక 10 నిమిషాల ముందే అసలు ఆ రోడ్లో నుంచి ఎదురు వెళ్ళనివ్వరు ఆయనకి. ఆయన వెహికల్ మాత్రమే కాన్వాయ్ డైరెక్ట్గా ఇక్కడికి రావాలి, మళ్ళీ అదే కాన్వాయ్ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని జనరల్ పబ్లిక్ బస్సులు వేసుకుని అక్కడ రావాల్సిన అవసరం లేదు. అది పబ్లిక్ రోడ్ కాదు కూడా. అది వాళ్ళు అన్నట్టు నిర్మానుష్యమైన ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం. వీళ్ళు వైర్లు ఏదో దగ్గరలో ఉందంటే ఇంకొక 300 మీటర్ల అవతలకు కూడా తీసుకోమన్నారు.
అట్లాంటప్పుడు అక్కడ తీసుకోవాలి కానీ కాదు మేము మా మనసులో వేరే ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు దీన్ని ఒక రాజకీయ రగడల్లాగా చేసి జిల్లాలో చర్చనీయాంశం చేస్తున్నారు. సార్ ఇక్కడ ఒకటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ జైల్లో ఉన్నారు అంటే ఆ జైలుకు పక్కనే నెల్లూరు జైలుకు పక్కన పర్మిషన్ ఇచ్చారు అన్నారు. అంటే జైలు పక్కనే ఈ లాంచింగ్ పర్మిషన్ ఇచ్చారా, లేదు అంటే దీనికి దానికి ఏమన్నా గ్యాప్ ఉందంటారా? 1 కిలోమీటర్ దూరం ఉందమ్మా. అంటే ఇక్కడ ఇంకోటి సార్, వైసీపీ వాళ్ళు కూడా ఒక ప్లేస్ మిషనరీ స్కూల్ దగ్గర అడిగారు. సో ఆ మిషనరీ స్కూల్కి కాకని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న జైలుకి ఎంత లాంగ్ ఉండే అవకాశం ఉంటుందంటారు? అది కూడా ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. కాకుటూరు కూడా 5 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకుంటున్నారు. అంటే మేము మొబిలైజ్ చేసిన జనాల్ని బాగా రోడ్ షో లాగా చేసి ఎక్కువసేపు ఆయన ఆగిపోతున్నట్టు. ఇప్పుడు బానెట్ మీద ఆడు ఎక్కి జెండాలు ఊపుతుంటే ఆ కారు వెళ్ళలేదు కదా, ఆడు గంటసేపు అయినా దిగడు. ఎందుకంటే వాడు ఈజ్ పెయిడ్, వాడికి డబ్బులు ఇస్తున్నారు. ఏదో ఒక అరాచకం చేసి ఆపాలి. కింద టైర్ కింద సింగయ్య ఉన్నది కూడా పట్టించుకోలేదు కదా, చూశాం కదా. ఇలాంటి దీంతో ఇంకోటి ఏంటంటే అసలు కార్యకర్తలకు కూడా ఒక రకమైన భయం వచ్చేసింది. ఈ అక్కడికి వస్తున్న వాళ్ళు కార్యకర్తలు కాదు, బయట వ్యక్తులు, వాళ్ళు అల్లరి చేసి ఇలాంటి ప్రమాదాలు సృష్టిస్తున్నారు. మనం కార్యకర్తలు అంటే ఒక డిసిప్లిన్ తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు, ఇంతకుముందు ముఖ్యమంత్రి చేశాడు, ప్రతిపక్ష నాయకుడు చేశాడు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. మనం కొంచెం మర్యాదగా ఉండాలనుకుంటారు. ఈ అరాచకం ముఠా ఇప్పుడు సపోజ్ గంజాయి టైప్ ముఠా అనుకోండి, వాడు ఆ గంజాయి లాన్ వేసినప్పుడు ఆ మత్తులో టాప్ మీదకి ఎక్కుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్ ట్రస్ట్ మీద ఉంటే కింద కొడుతూ వస్తాడు. అప్పుడు ఆయనకు కూడా ప్రమాదమే. ఇలాంటి ఇప్పుడు రాప్తాడులో కూడా ఎక్కువ జనాల్ని పోగేసి చేయమన్నప్పుడు దెబ్బతిన్నది దాని విండ్షీల్డ్. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఎక్స్క్లూజివ్ ప్లేస్ పెడుతున్నారు. వీళ్ళు సేఫ్గా పోలీసులు కూడా ఈయన్ని ఏ మాత్రం ప్రమాదం జరగకుండా, తర్వాత టైర్ల కింద జనం పడకుండా కార్యకర్తలు ఆ ట్రాఫిక్ ఆపేస్తారు, ఎవరిని ఎదురు రానివ్వరు. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా కూడా శాంతి భద్రతల అంశం తలెత్తుతుంది. సో దానికి ప్రధానంగా పోలీసులే కారణం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఆ డిస్టెన్స్ తక్కువ అయితే ఈ ఇష్యూస్ ఏమి జరగకుండా ఉంటాయి కదా సార్. అంటే సానుకూలంగా వెళ్ళేసి ఆయన పరామర్శించి వచ్చే అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల పర్యటనలో చూశారు, అమానుషంగా ఒక మనిషి చనిపోయారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ముగ్గురు చనిపోయారు మొత్తంగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం లేదంటారు. ఒక రాజకీయ నాయకుడికి ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు? కావాల్సింది వాళ్ళకి అది. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నాడని ఒక పబ్లిసిటీ జరగాలి. కొంతమంది సినిమా వాళ్ళు కూడా సినిమా విడుదలకు ముందు వివాదం సృష్టిస్తారు చూసారా, సేమ్ ఇదే టెక్నిక్. రాజకీయ ప్రయోజనం కోసం దాని మీద ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు. మాజీ ఆడిటర్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఈయన తరపున వాదిస్తున్నాడు. అట్లాగే అవతల తరపున ప్రభుత్వం తరపున కూడా ఒక అడ్వకేట్ చెప్పాడు, మేము దగ్గరగానే ఇచ్చాము, ఎక్కువ ఇవాళ రోప్ పార్టీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ Z+ కేటగిరీ ఉంది ఆయనకి, కాబట్టి మేము నిర్మానుష్యమైన ప్రదేశం నుంచి జైలు దగ్గరికి ఆయన క్షేమంగా వెళ్ళి ఈజీగా బయటికి వెళ్ళిపోయే మార్గం ఇది, ఇంకా ఎక్కడిచ్చినా కూడా వేరే ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పాడు. కాకుటూరులో ఎందుకు ఇవ్వలేదు, కొత్తూరులో ఎందుకు ఇవ్వలేదు, మిషనరీ స్కూల్లో ఎందుకు ఇవ్వలేదు, గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా మేము సేఫ్గా ఇక్కడైతే అసలు ఎవరిని కూడా ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందు ల్యాండింగ్ అవుతుందంటేనే ఎవరైతే హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళందరినీ అక్కడ హెలీప్యాడ్ దగ్గర నుంచోబెడతారు. అంతేగాని ఇక బస్సులు లారీలు అన్నీ హెలీప్యాడ్ దగ్గర రాక వెళ్ళనివ్వరు, బయట ఆపేస్తారు. మళ్ళీ ఈయన జైలుకి వెళ్ళి వచ్చేరాక కూడా ఆ రోడ్డుని పబ్లిక్ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయనివ్వరు. అదే ఆయనకి సేఫ్ అసలు ఒక రకంగా. అందులో Z+ కేటగిరీలో ఉన్నప్పుడు మరి బాధ్యత ఎవరికి, ఆయన మీద ఏదైనా జరిగిందంటే పోలీసులు బాధ్యత వహించాలి. తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఆ బానెట్ల మీద కూడా ఎక్కేసి అంత స్వతంత్రంగా అటువంటి జనం వస్తున్నారు అక్కడికి వచ్చిన జనం కూడా. తర్వాత కనీసం టైర్ కింద పడితే చూసి అరే కారు ఆపమని చెప్పగలిగిన పరిస్థితి కూడా ఉండలేదు. తర్వాత రాప్తాడులో కూడా పోలీసులను కూడా తోసుకుని వెళ్ళిపోయారు. అంతమంది 2 SPలు ఉన్నారు అక్కడ. అట్లాగే నిన్న ఇక్కడ జరిగినప్పుడు సత్యనపల్లి రెంటపాళ్ళ దగ్గర కూడా వెళ్తున్న టైంలో ఏ విధమైనటువంటి అరాచకం జరిగిందో చూశారు. ఇప్పుడు అసలు నిజానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇటువంటివి జరిగితే మన పార్టీ బదనాం అవుతుంది, మన పేరు పోతుంది, ఒక రకంగా సేఫ్గా ఆయన్ని తొందరగా తీసుకెళ్ళి ములాఖత్ చేయించి మళ్ళీ వెంటనే హెలికాప్టర్లో ఎక్కిస్తేనే పార్టీకి మంచిది. అంతేగాని వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, దురదృష్టకర సంఘటన జరిగితే వాళ్ళకు కూడా నష్టమే కదా.
అది వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని ఏదో రాజకీయ లబ్ధి కోసం జనాకర్షణ మీద జనం అంతా వస్తున్నారంటున్నారు. ఇప్పుడు జనాకర్షణ ఉండటానికి మొన్నే కదా 2024లో ఎలక్షన్ జరిగింది. ఎంత జనాకర్షణ ఉందో ఈవీఎంల ద్వారా ప్రజలే కదా చెప్పింది. మరి అట్లాంటప్పుడు జనాకర్షణ తగ్గింది. ఇప్పుడు మంచి ప్రవర్తన ద్వారా కనుక ప్రజల్లో నమ్మకం విశ్వాసం కలిగించుకుంటే 2029 నాటికి ఇంకా కొంత పెరగవచ్చు జనాదరణ. ఇప్పుడు అంత పడిపోయిన పరిస్థితుల్లో ఈయన కోసం ఎగబడి జనం ఎవరో వచ్చేస్తారు. ఆయన మత ప్రబోధకుడా, లేకపోతే ఏమన్నా పీఠాధిపతి, లేకపోతే పెద్ద సినిమా యాక్టరా? ఇప్పుడు సినిమా యాక్టర్లు అంటే వస్తున్నారు ఇవాళ రేపు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే. తర్వాత ఆయన మీద వ్యక్తిగతంగా ఏ విధమైన కేసులు ఉన్నాయి, కొన్ని వేల కేసులు కూడా వేల వాయిదాలకు కూడా వెళ్ళలేదు అని ఒక ప్రచారం ఉంది. అంటే వ్యక్తిగతంగా తను ఒక రాజ్యాంగం కానీ చట్టాన్ని కానీ గౌరవించకుండా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళటం ద్వారా ప్రాధాన్యత పొందాలని చూస్తున్నాడు. అది ఎక్కువ కాలం ఉండదు. ఒకసారి 2019లో ఫలితం ఇచ్చింది, ఇక 2024లో ఇవ్వలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇవ్వదు కూడా. కాబట్టి ఆయన చట్టంతో పాటు నేనని వెళ్ళాలి. చట్టం అందరికీ సమానం అన్నట్టు నేను కూడా చట్టం ముందు సమానుడిని అనాలి. అసామాన్యుడిని అని చెప్పుకుంటున్నాడు. ఇది చట్టం మీద తిరగబడుతున్నారు. అది జనం కూడా హర్షించరు కదా. మేమందరం వాయిదాలకు వెళ్తున్నాము, చట్టాన్ని గౌరవిస్తున్నాము, నువ్వు ఒక్కడే మాత్రమే ఏంటి దేశం మొత్తం మీద కల్లా ఈ ఒక్కడే మగాడు అన్నట్టుగా అట్లాంటి ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళు అది గమనించట్లా, వ్యతిరేకత పోగు చేసుకుంటున్నారు. ప్రజల్లో మనం అన్నట్టు ఉండాలి, జనంలో మనం అన్నట్టు ఉండాలి, కానీ జనం మీద మనం అన్నట్టు ఉండకూడదు. జనం మీద జగన్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. అది ఎప్పటికైనా మన తలల మీద నడిచి వెళ్ళే వ్యక్తిని ఎవడైనా లైక్ చేయడు కదా. ఇప్పుడు మీ తలల మీద నడుస్తాడు జగన్ అనే ఒక ఇది తీసుకొస్తున్నారు, ఒక సిచ్యువేషన్ని. జగన్ సామాన్యుడు కాదు, అసామాన్యుడు. వేల కేసులకి వెళ్ళపోయినా పర్వాలేదు, డజన్ల కేసులు ఉన్నా పర్వాలేదు, కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి చేసినా, లక్షల కోట్లు చేసినా ఎవడేం చేయలేడు అనే ఒక అసాధారణ వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ అది నెగిటివ్ ఎఫెక్టే వస్తుంది రేపు 29 ఎలక్షన్లో కూడా. అది వాళ్ళు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన్, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.